హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 13 చూసే ముందు పార్ట్ 12 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ అందరి మాత్రం పోదు నీ నుండి అని నవ్వుకుంటూ అతనికి ఒక పెక్ ఇచ్చి పీస్ అందుకొని హ్యాండ్ వాష్ చేసుకొని సారీ లిప్స్ కూడా తుడిచింది సమీర. ఇంతలో డోర్ ఓపెన్ చేసి వచ్చిన ధర్మేంద్ర వాళ్ళని అలా చూసి రగిలిపోతే అతని ముందు కావాలనే సమీర చీర కొంగుతో లిప్స్ తుడుచుకుంటాడు శౌర్య. అక్కడ తండ్రిని చూసిన సమీరకి షాక్తో మాటలు రావు. నిజానికి తానే చెప్దామని అనుకుంది శౌర్యకి యాక్సిడెంట్ అయిందని, చూడటానికి రమ్మని. కానీ తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక చెప్పలేదు. తండ్రికి విషయం ఎలా తెలిసిందో అర్థం కాక, డాడ్ మిమ్మల్ని ఇక్కడ అస్సలు ఊహించలేదు, థ్యాంక్స్ డాడ్, రండి అంటూ సోఫా చూపిస్తూ ఉంటే సమీరకి ఏదో ఒక ఫార్మల్ స్మైల్ ఇచ్చి బతుకు సరిగ్గా లేకుంటే ఇలానే యాక్సిడెంట్లు అవుతాయి అని చెప్పాడు ఎగతాళిగా. అరగంట ముందు ధర్మేంద్ర ఫామ్ హౌస్ దగ్గర దర్జాగా సోఫా మీద కూర్చొని ఒక చేత్తో బీర్ బాటిల్తో పాటు మరో చేత్తో టీవీలో హారర్ మూవీ ఇంట్రెస్టింగ్గా చూస్తూ అప్పుడప్పుడు పక్కనే ఉన్న పాప్కార్న్ మీదకి చేయి పోనిస్తున్నాడు. హడావిడిగా వచ్చిన ధర్మేంద్ర అక్కడున్న వ్యక్తి అవతారం చూసి మండిపడుతూ నేరుగా వెళ్ళి వాడి కాలర్ పట్టుకొని పైకి లేపి చాచి పెట్టి ఒక్కటిచ్చాడు. ఆ దెబ్బకి ఇంకెవరైనా అయితే ప్రాణం గాల్లో వదిలేస్తారేమో, కానీ దృఢమైన శరీరం కలిగిన సైతాన్ మాత్రం ఇంచు కూడా కదలకుండా కూల్గా చూస్తాడు ధర్మేంద్ర వైపు విత్ స్మైల్. ఏంట్రా నవ్వు ఇడియట్, యుఎస్ నుండి వచ్చావని సంతోషపడేలోపే సమీర కొంపలు కుంపటి పెట్టావా అని అరిచాడు గట్టిగా. ఆయాసంతో గుండె పట్టుకున్న ధర్మేంద్రని పట్టుకొని సోఫాలో కూర్చోబెడుతూ, కూల్ మామా, ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? అసలే నీకు హార్ట్ ప్రాబ్లం ఉందని మర్చిపోయావా అని అడుగుతూ ఫ్రిడ్జ్ నుండి వాటర్ బాటిల్ తీసి క్యాప్ ఓపెన్ చేసి ఇస్తూ, అప్పుడే అయిపోలేదు మామా, ఇది జస్ట్ మూవీ ముందు వచ్చే యాడ్ అంతే. ఇంకా టీజర్ ఉంది, ఇంటర్మిషన్ ఉంది, ట్విస్ట్ ఉంది, ఓ సాడ్ ఎండ్ ఉంది అని అంటూ ఉండగా ధర్మేంద్ర కంగారుగా చూస్తూ, అయిపోయింది ఏదో అయిపోయిందిరా, వదిలే ఇక అని అంటుండగా ధర్మేంద్ర చేతిలో నుండి బాటిల్ విసురుగా లాక్కొని నేలకేసి కొట్టి ధర్మేంద్ర మెడ పట్టుకోబోతూ కంట్రోల్ చేసుకొని ఆగి, ఆ మాట నీ నోటి నుండి కాకుండా ఇంకెవరి దగ్గర నుండి వచ్చినా ఈ పాటికి వాళ్ళ ఆత్మ శవాన్ని వదిలేసి గాల్లో ట్రావెల్ చేసేది అని అంటూనే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ముందున్న గ్లాస్ టిపైని గట్టిగా కొట్టాడు అరచేత్తో. అదే టైంలో నాడి చిన్నగా కట్ అయ్యి రక్తం దారలాగా వస్తున్నా లెక్క చేయకుండా అక్కడి నుండి విసుగ్గా కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ నుండి ఐస్ క్యూబ్స్ తీసుకొని అందులో చేయి పెట్టి నొప్పిని భరిస్తూ, ఈ గగన్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వాడికి చూపిస్తా, సమీరని వెనక్కి తెచ్చుకుంటా అని గట్టిగానే చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గగన్ ఖచ్చితంగా ఏదో చెడు చేయడానికే వచ్చాడు అని ఓ ఊహకు వచ్చిన ధర్మేంద్రకి ఏం చేయాలో అర్థం కాలేదు. పైగా శౌర్యకి యాక్సిడెంట్ చేయించడానికి వాడిన మనిషి తనవాడే. అదే అసలైన టెన్షన్ ఇప్పుడు అతనికి. శౌర్య అందరినీ బయటకు పొమ్మని అనగానే సత్యమూర్తితో పాటు వెళ్ళిన ఆరుష్ ఏడుస్తూ ఉన్న జానుని దగ్గరికి తీసుకోకుండా కారిడార్లో చివరికి వచ్చి బాబాయ్ అయిన ధర్మేంద్రకి ఫోన్ చేసి శౌర్యకి జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్తాడు. ఇప్పుడు గనక వెళ్ళకపోతే పెళ్ళి ఇష్టం లేదని, తానే యాక్సిడెంట్ చేయించాడని తనపైన మెస్ వచ్చి పడుతుందని భయపడి ఇష్టం లేకపోయినా ఒప్పుకోక తప్పలేదు ధర్మేంద్రకి. ప్రస్తుతం తండ్రి మాటకు సమీర అసహనంగా చూస్తూ ఉంటే శౌర్య మాత్రం చిన్న స్మైల్ ఇస్తూ, బేబీ నువ్వేం తినలేదు కదా, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏమైనా తినేసిరా అని చెప్పాడు లాలనగా. సమీర తండ్రి వైపు చూస్తూ ఉంటే, మాట్లాడుతుంది నేను, వెళ్ళు, ఇక్కడే స్టే చేయి నైట్ అంతా అండ్ శారీలో రా అని చెప్పి ధర్మేంద్ర నిప్పుల కొలువు లాంటి కళ్ళలో పెట్రోల్ పోస్తాడు శౌర్య. సమీర ఇంకా సంకోచిస్తూ ఉంటే, వినపడలేదా నేను చెప్పింది అని అరిచాడు ఒక్కసారిగా. మళ్ళీ కలుస్తాను డాడ్, బాయ్ అని సమీర పరుగున అక్కడి నుండి వెళ్ళిపోతే, నా కూతురి మీద నీ అజమాయిషి ఏంటని అడుగుతాడు ధర్మేంద్ర. అది ఒకప్పటి నీ కూతురైతే ఇప్పటి నా పెళ్ళాం, నీకేంటి నొప్పి అని విసుగ్గా అడిగాడు శౌర్య. మాటలు మీరకు శౌర్య గడుసుగా అంటున్న అతని కోపాన్ని ఎంజాయ్ చేస్తూ, నేను మాటలు మీరితే నువ్వు తట్టుకోలేవు మామా, ఇంతకీ యాక్సిడెంట్ చేయించమని ఎంత ఇచ్చావు మీ వాడికి అని అడిగి ధర్మేంద్ర గుండెల్లో రైలు పరిగెట్టిస్తాడు శౌర్య. ధర్మేంద్ర ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్న టెన్షన్ శౌర్య కళ్ళను దాటిపోలేదు. సైడ్ స్మైల్తో చూస్తూ, అంత సరదాగా ఉందా నీ కూతుర్ని వీడియోలో చూడాలని అని అడిగాడు సూటిగా. ఆ మాటకి ధర్మేంద్ర మనసు మెలిపెడితే ఆ మాట ఎలా అనగలిగాడు? నా వైపు నుండే తప్పుంది కదా అని అనుకుంటూ ఉండగా, పర్లేదులే మామ,
నువ్వు రాకపోతే నీ మీద డౌట్ పడతానని భయపడి నువ్వు రానవసరం లేదు. నా ఒంటి మీద దెబ్బలు పడటానికి కారణమైన వాళ్ళని మాత్రం వదలను. నువ్వు వెళ్ళు అని చెప్పాడు శౌర్య. 2 నిమిషాల పాటు ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చి, నీ మీద అటాక్ చేయించింది ఎవరో నాకు తెలీదు, నా మనిషి అయినప్పటికీ. మరో విషయం ఏంటంటే, కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని దాన్ని వీడియోలో చూడాలనుకునేంత వెధవన్ కాను నేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధర్మేంద్ర. వెళ్తున్న ధర్మేంద్రనే చూస్తూ ఉన్న శౌర్య స్మైల్తో బియర్డ్ రబ్ చేసుకుంటూ, నిన్నింత తేలిగ్గా తీసిపారేను మామ, చూస్తూ ఉండు ఇకపై నా రియాక్షన్స్ అని అనుకుంటూ గట్టిగా నవ్వుతుంటే అప్పుడే వచ్చారు కమల్ అండ్ ఆద్య. నొప్పితో విలవిలలాడతాడు అనుకున్న శౌర్య పగలబడి నవ్వుతూ ఉంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు కమల్ అండ్ ఆద్య. బానే ఉన్నావా శౌర్య అని అడుగుతున్న కమల్ మాట వినిపించడం లేదు ఆద్య ఏడుపు ముందు. ఆమె కన్నులు మరొకరి కోసమని కమల్ ముఖం చిన్నబోతే అది గమనించిన శౌర్య ముఖం వికారంగా పెట్టుకొని, ఎహే ముంద ఏడుపాపు, నేనింక పోలేదు అంటూ చిరాకు పడుతూ ఉంటే, అవేం మాటలు బావా, నిన్నిలా బెడ్ మీద చూడలేక బాధపడుతూ ఉంటే అని అంటుంటే, నా కోసం బాధపడటానికి నా పెళ్ళం ఉందిలే, నువ్వేడ్చి దాని కన్నెలకు విలువ లేకుండా చేయకు అని అంటున్న శౌర్యని సూటిగా చూస్తూ, కనీసం నీకోసం ఏడవడానికి కూడా సరిపోనా బావా అని అడుగుతూ తలదించి వాళ్ళ మాటలు వింటున్న కమల్ని చూసి ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆద్య. తను వెళ్ళగానే నా కోసమే తనని బాధ పెట్టావా అని అడిగాడు కమల్. నో, ఫ్యాక్ట్ చెప్పా అని చెప్పి, ఇంట్లో జాను ఒంటరిగా ఉంది, ఆద్యని తీసుకెళ్ళు అని ఆర్డర్ వేశాడు. ముందు యాక్సిడెంట్ ఎలా అయిందో చెప్పరా అని అంటున్న కమల్ని విసుగ్గా చూసి, ఏం టైం ట్రావెల్లో వెళ్ళి అక్కడ యాక్సిడెంట్ జరగకుండా ఆపుతావా అని అంటున్న శౌర్యని మిరమిర చూసి, టేక్ కేర్, ఏమైనా నీడ్ ఉంటే ఫోన్ చేయి అని చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చేశాడు. ఆద్య గురించి కాసేపు ఆలోచించి టాబ్లెట్స్ పవర్కి నిద్ర వస్తూ ఉంటే పడుకున్నాడు శౌర్య. బయటకు వచ్చిన జానుతో ఆరుష్, కార్లో మీ డాడ్ వెయిట్ చేస్తున్నారు, వెళ్ళు అని చెప్పాడు ముఖం కూడా చూడకుండా. రిషి బాధగా పిలిచిన జాను వాయిస్కి స్టీరింగ్ పై పిడికిలు బిగిస్తాడు ఆరుష్. ప్లీజ్ జాను, లీవ్ మీ అలోన్ ఫర్ సమ్ టైమ్ అని చెప్పగానే, డిస్టర్బ్ చేయను, డ్రైవ్ చేయి అని చెప్పి సీట్ వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుంది. ఇక ఎంత చెప్పినా మాట వినదని అర్థమై డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు ఆరుష్. మధ్యలో ఒకసారి సమీరాకి కాల్ చేశాడు. అప్పటికి ఇంట్లోనే ఉన్న సమీర కాల్ ఆన్సర్ చేయగానే, నీతో మాట్లాడాలి సమీ, ఉంటావా ఇంట్లో అని అడిగాడు. ఏం మాట్లాడతాడో ముందుగానే ఓ ఐడియాకి ఉన్న సమీర అన్నయ్య నుండి ఎక్స్ప్లెనేషన్ వినడం ఇష్టం లేక, శౌర్య దగ్గరికి వెళ్తున్నాను అన్నయ్య అని చెప్పగానే, సరే, శౌర్యకి నైట్ డిన్నర్ ఫుడ్ వద్దు, లిక్విడ్స్ ప్రిపేర్ చేయి అని చెప్పి తను ఓకే అనగానే కాల్ కట్ చేశాడు. అప్పటికే లేట్ అవడంతో జానుని నేరుగా తన ఇంటి వైపే తీసుకెళ్ళి కారు ఆపాడు. కళ్ళు మూసుకుని ఉన్న జాను నిద్రపోయిందని తెలియక, జాను వీఆర్ హియర్ అని చెప్తూ ఉంటే జానులో కదలిక లేదు. చేతిని పట్టుకొని కుదిపి తను పడుకుంది అని కన్ఫర్మ్ చేసుకున్నాక చేతిపై తట్టి లేపాలి అనుకున్నాడు. కానీ ముద్దుగా పడుకొని ఉన్న జానుని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలానే ఎత్తుకొని తీసుకెళ్లాడు లోపలికి. అప్పటికే సమీర శౌర్య కోసం హాస్పిటల్కి వెళ్తే హాల్లో ఉన్నారు సత్యమూర్తి గారు. జాను స్పృహ లేకుండా ఉండడం చూసి, ఏమైంది ఆరుష్ అని అడుగుతూ కంగారు పడుతూ ఉంటే, నథింగ్ టు వరీ అంకుల్, పడుకుంది, తన రూమ్లో పడుకోబెట్టి వస్తాను అని చెప్పి ఆయన అనగానే స్టెప్స్ పైకి వెళ్ళాడు. జానుని రూమ్లో పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి లైట్స్ ఆఫ్ చేసి వస్తూ ఉండగా అతని హ్యాండ్ పట్టుకొని చిన్ కింద పెట్టుకుంది జాను. హాస్పిటల్కి చేరుకున్న సమీర శౌర్య రూమ్కి వచ్చేసరికి బుద్ధిగా పడుకుని ఉన్నాడు. లేపాలని అనిపించలేదు, కానీ లిక్విడ్స్ అయినా టైంకి తీసుకొని ట్యాబ్లెట్స్ వేసుకుంటే త్వరగా రికవర్ అవుతాడని బెడ్ లైట్ మాత్రమే ఆన్ చేసి శౌర్య దగ్గరికి స్టూల్ తెచ్చుకొని కూర్చుంది. చెంప కింద చేతులతో చిన్న పిల్లల్లా ముడుచుకొని పడుకున్న శౌర్యని ముద్దుగా చూస్తూ ముందుకు వంగి చెంప మీద ముద్దు పెట్టుకుంది సమీర. మరో నిమిషం సమీర నడుము శౌర్య చేతిలో చిక్కుకుంటే, ఏంటే నా పర్మిషన్ లేకుండా కిస్ దొబ్బేస్తున్నావా అని అడిగాడు కళ్ళు తెరవకుండానే. ఊహించని తన చేతి పట్టుకి ముందు ఉలిక్కి పడినా శౌర్య మాటకు నార్మల్ అయ్యి, నా మొగుడు, కిస్ ఇస్తానో లేక ఇంకేమైనా చేసుకుంటానో నీకెందుకోయ్ అని అడుగుతూ శౌర్య పక్కనే చోటు చేసుకొని పడుకుంది సమీర. అచ్చా అంటూ కళ్ళు తెరిచి సమీరని మాత్రమే చూస్తూ, లేట్గా వచ్చావే అని అడిగాడు. ఫ్రెష్ అయ్యిరా, శారీలో రా అంటే టైం పడుతుంది మరి అని చెప్పిన సమీర నడుము ఒకవైపు గట్టిగా ప్రెస్ చేసి వదిలి, నోరు లేస్తుందే నీకు బాగా అంటూ సమీరని తన వైపు తిప్పుకొని
ఇక్కడ ఉండాలని లేదే, ఇంటికి వెళ్ళిపోదాం ప్లీజ్ అంటూ బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటే ఇష్టంగా వాటిని స్వీకరిస్తూ, నీకు తగిలింది చిన్న దెబ్బ అనుకుంటున్నావా ఇంటికి వెళ్ళిపోవడానికి? తలకి కట్టిన కట్టు తీసే వరకు ఇక్కడే ఉంటావు నువ్వు అంటూ శౌర్య పెదాలపై ముద్దుగా ఒక పెక్కిచ్చి కొంచెం కిందకి జారి మీసాలు పండితో లాగి వదిలింది. ఇస్ అంటూ శౌర్య సమీర బ్యాక్ మీద ఒక్కటేసి, ముందోసారి చెప్పా నొప్పొస్తోందని అంటూ చిరుకోపంగా చూసేసరికి ముఖం జాలిగా పెట్టి కొట్టిన చోట రుద్దుకుంటూ, ఆ మాత్రానికే కొట్టాలా, లే పైకి జ్యూస్ తాగి పడుకో అని చెప్పి జ్యూస్ ఇస్తూ ఉంటే గ్లాస్లో ఉన్న జ్యూస్ని చూసి ఫేస్ వికారంగా పెట్టి, ఐ హేట్ హోమ్లీ మేడ్ ఆరెంజ్ జ్యూస్ సమీ, గెట్ మీ టెట్రా ప్యాక్ అని చెప్పాడు. ఛా ఇంకేం కావాలి అని అడుగుతూ బలవంతంగా శౌర్య చేత జ్యూస్ పట్టించి గ్లాస్ పక్కన పెట్టి శౌర్య వైపుకు తిరిగేసరికి గోడకి లాక్ చేశాడు తనని. ఏం చేస్తున్నావురా భయంగా అడుగుతున్న తనని సైడ్ స్మైల్తో చూస్తూ చటుక్కున పెదాలు అందుకున్నాడు. పెద్ద కళ్ళతో భయంగా చూస్తున్న సమీర కనురెప్పలు అరచేత్తో మూసి మరో అరచేత్తో నడుము కబ్జా చేశాడు గట్టిగా. శౌర్య ప్రెజెన్స్లో చిగురుటాకులా వణుకుతున్న సమీర పెదవులు అమృతం తాగి వదిలి, దిస్ ఈజ్ మై ఫేవరెట్ జ్యూస్ సమీ, డైలీ ఇస్తా అన్న వద్దన్ను అని చెప్పి కన్ను కొట్టాడు. సైకో ఇది జ్యూస్ ఏంట్రా నీకు అని అడుగుతూ లైట్గా కందిన పెదాలు నొప్పి మంట పుడుతుంటే నాలుగుతో తడుముకుంటూ శౌర్యని చూసింది కోపంగా. లుక్స్ మార్చు అని చెప్పి బెడ్ మీద సరిగ్గా పడుకొని ఒక చేతిని తల కింద పెట్టుకొని సమీరనే చూస్తున్నాడు సూటిగా. అతని చూపులకు ఏసీలో కూడా చెమటలు పడుతూ ఉంటే బెడ్ దిగబోయింది కంగారుగా. వెంటనే చేయి పట్టి ఆపి మీదకి లాక్కున్నాడు శౌర్య. శౌర్య మనం హాస్పిటల్లో ఉన్నాం గుర్తు చేసింది మరోసారి. పోవే నేను బాగానే ఉన్నాను అంటూ చీర లోపల నుండి నడుము నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఉంటే భారంగా కళ్ళు మూసుకొని అతని ఎదపై ఒదిగిపోయింది. డాడ్ జాను తిన్నారా అని అడిగాడు. మావయ్య తిన్నారు, జాను లేదు నన్ను వచ్చేప్పటికి అని చెప్పింది కళ్ళు మూసుకుని. ఆరుష్తో ఉండి ఉంటుంది అని ఇంకేం మాట్లాడలేదు శౌర్య. నువ్వు అని అడిగాడు. సమాధానం చెప్పలేదు సమీర. తినలేదా? ఆకలిగా అనిపించలేదు. ఖాళీగా ఉన్న మరో చేత్తో ఫోన్ అందుకుంటూ నా కోసమేనా అని అడిగాడు కొంచెం సీరియస్గా. లేదు, ఆఫ్టర్నూన్ లేట్గా తిన్నాం కదా అని కవర్ చేసుకోవడానికి ట్రై చేసింది కానీ తన వల్ల కాలేదు. ఫుడ్ ఆర్డర్ పెట్టి ఫోన్ పక్కన పెట్టేశాడు. సమీరాని కౌగిట్లో బంధించి ఆ ఫీల్ని తన ప్రెజెన్స్ని అనుభూతి చెందుతున్నాడు శౌర్య. కాసేపటికి అడిగింది, ఈవినింగ్ డిన్నర్కి తీసుకెళ్తా అన్నావు కదా, సడన్గా ఏంటి అని అడిగింది. శౌర్య తను ఏం చెప్పాలి అనుకున్నాడో గుర్తు చేసుకొని అది ఇప్పుడు చెప్పడం ఇష్టం లేక హనీమూన్కి వెళ్దామే అన్నాడు. అంది చిన్నగా. ఎక్కడికి వెళ్ళాలనుంది అని అడిగాడు. నీతో హెల్కైనా వచ్చేస్తాను నవ్వుతూ చెప్తున్న సమీర నడుము గిల్లి, అక్కడికి వెళ్ళాక ఎలాగో హెల్ కనిపిస్తుందిలే బేబీ, అది వేరే విషయం అని చెప్పి ఈసారి హనీమూన్లో బ్లాక్ రూమ్ థీమ్ ట్రై చేద్దాం అన్నాడు హస్కీ వాయిస్తో. ఆ మాటకి అతనిలోకి ముడుచుకుపోయిన సమీరాని ఇంకా దగ్గరగా హత్తుకొని ఉండిపోతాడు శౌర్య. జానుని రూమ్లో పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి లైట్స్ ఆఫ్ చేసి వస్తూ ఉండగా అతని హ్యాండ్ పట్టుకొని చిన్ కింద పెట్టుకుంది జాను. అమాయకంగా పడుకున్న తన పద్ధతికి ఇంకా ఎక్కువ కోపం చూపించాలని అనుకోలేదు ఆరుష్. జాను పక్కన చేరి ఆ జాబిల్లి మొముని అతు చేరువ నుండి చూస్తూ ఇంకొంచెం తనకి దగ్గరగా పడుకున్నాడు. అప్పటికి తనకి మెలకు వస్తే నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ లేచి కూర్చోబోతే ఆపాడు. సారీ నిద్ర పట్టేసింది, వెయిట్ చేయి, డిన్నర్ ప్రిపేర్ చేయమని చెప్తాను అని చెప్పి వెళ్తూ ఉంటే హ్యాండ్ పట్టుకొని వదలలేదు ఆరుష్. ఇంకేమైనా కావాలా అని అడిగింది నెమ్మదిగా. కమ్ సిట్ హియర్ అని చెప్పాడు. తన పక్కనే కూర్చుంటున్న జానుని ఆపి ఒడిలో సెటిల్ చేయించాడు ఆరుష్. కోపంగా లేడని అర్థమై కూల్గా మారింది జాను. జాను నెమ్మదిగా పిలిచిన అతని వాయిస్కి అని మాత్రం అనగలిగింది. నిన్నొకటి అడుగుతాను చెప్తావా అని అడిగాడు. సమీ అంటే ఎందుకంత కోపం నీకు? జాను మౌనంగా ఉంది. ఆన్సర్ మై క్వశ్చన్. తన గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు రిషి. ఇప్పుడు మళ్ళీ మనకేమైనా ఇష్యూ పెద్దదై సపరేట్ అవుతామంటే నేను టాలరేట్ చేయలేను అని చెప్పి ఆరుష్ వడిలో నుండి లేచి ఇద్దరికీ డిన్నర్ ప్రిపేర్ చేయమని చెప్పడానికి వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత వచ్చిన తను ఆరుష్కి జ్యూస్ ఇచ్చి ఫ్రెష్ అవుతావా అని అడిగింది. తను ఇచ్చిన జ్యూస్ గ్లాస్ సిప్ చేస్తూ క్లాత్స్ లేవు ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పాడు. అన్నయ్య ఉన్నాయి తీసుకొస్తాను అని చెప్పి వెళ్తున్న తనని ఆపి నా కంపెనీ కావాలనుందా అని అడిగాడు. 1 నిమిషం మౌనం తర్వాత అవునని తలూపి వెంటనే బయటకు వెళ్ళిపోయింది జాను.
వెళ్తున్న తన వైపు సైడ్ స్మైల్తో చూస్తుండిపోయాడు ఆరుష్. కమల్ బయటకు వచ్చేసరికి ట్యాక్సీ ఎక్కుతున్న ఆద్యని ఆపి ట్యాక్సీ వాడిని పంపేసి తన హ్యాండ్ పట్టుకొని కారులో కుదేశాడు. తను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ నేను అక్కడ ఉన్నానని మర్చిపోయావా అని అరిచినట్టు అడిగాడు. నలిగిన తన చేతిని చూసుకుంటూ హూ ఆర్ యు అని అడిగింది పౌరుషంగా. తట్టుకోలేకపోయాడు తను నువ్వెవరనేసరికి. మాటలు జాగ్రత్తగా రాని వాద్య, నీ కోపాన్ని కూడా తీసుకుంటున్నాను అంటే దాని అర్థం నేను చేతకాని వాడినని కాదు, నిన్ను తిరిగి కోప్పలేనంత ప్రేమిస్తున్నానని అర్థం అని సీరియస్గా చెప్పి ఆద్య నోరు మోయిస్తాడు. ఇంటికి వెళ్లే వరకు సైలెంట్గానే ఉన్నా తను కారు తిరిగి వెళ్ళిపోతూ ఉంటే హ్యాండ్ పట్టి ఆపాడు. లీవ్ కమల్, నిజాన్ని యాక్సెప్ట్ చేయ ఆద్య, నిన్ను ఫోర్స్ చేస్తున్నానని అనుకోకు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ నుండి పాజిటివ్ రెస్పాన్స్ కోసం చాలా ఎదురు చూస్తున్నాను. హోప్ నువ్వు నా లవ్ అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా అని చెప్పి తన అరచేతిపై ముద్దు పెట్టగానే గ్యాప్లో హ్యాండ్ వెనక్కి తీసుకొని కార్ దిగి వెళ్ళిపోయింది ఆద్య. ఎప్పటిలానే నిరాశ మిగిలింది కమల్కి. నువ్వు ఇప్పటికీ శౌర్యని లవ్ చేస్తున్నావని తెలిసి కూడా నా మనసు నిన్ను వదలట్లేదే, ఎందుకు నచ్చేసావు నాకంతా అని అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు కమల్. అక్కడికి వెళ్ళాక ఎలాగో హెల్ కనిపిస్తుంది బేబీ, అది వేరే విషయం అని చెప్పి ఈసారి హనీమూన్లో బ్లాక్ రూమ్ థీమ్ ట్రై చేద్దాం అన్నాడు హస్కీ వాయిస్తో. ఆ మాటకు అతనిలోకి ముడుచుకుపోయిన సమీరాని ఇంకా దగ్గరగా హత్తుకొని ఉండిపోతాడు శౌర్య. కాసేపటి తర్వాత అతని హ్యాండ్ సమీరాని ఎక్కడెక్కడో తడుముతూ ఉంటే వదులు శౌర్య అంటూ కూర్చుని తనని మళ్ళీ దగ్గరికి తెచ్చుకుంటే ఆపి టాబ్లెట్స్ చేతికి అందిస్తూ ఈ రోజుకి రెస్ట్ తీసుకో, నువ్వు మొత్తంగా క్యూర్ అవు అని చెప్పి కోపంగా చూస్తున్న శౌర్య చూపులను పట్టించుకోకుండా సోఫా వైపు వెళ్తూ ఉంటే సమీ అని పిలిచాడు. ఏంటన్నట్టు చూసిన సమీరాని కళ్ళతోనే దగ్గరికి రమ్మన్నట్టు పిలిచాడు శౌర్య. ప్లీజ్ అన్నట్టు చూస్తున్న తన చూపులను పట్టించుకోకుండా వస్తున్నావా లేదా అని అడిగాడు గట్టిగా. తల దించి అక్కడే నిలబడిన తనని ఒకసారి విసుగ్గా చూసి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు వితౌట్ షర్ట్. కాసేపు ఆగి తానే వస్తాడు అనుకున్న సమీర ఆలోచనలను తలకిందులు చేస్తూ అక్కడే ఉండిపోయాడు 11 దాటే వరకు కూడా. ఇక తప్పక తానే వెళ్ళింది సమీర, శౌర్యని బ్యాక్ హగ్ చేసుకుంటూ. సమీర చేతులు విసిరి కొట్టి పోవే ఇక్కడి నుండి అని కసిరాడు. సారీరా, లోపలికి రా అని చెప్పింది చిన్నగా. నాకు నిద్ర రావట్లేదు, నువ్వు వెళ్ళి పడుకో సింగిల్గా అంటున్న అతన్ని ముందుకు తిప్పుకొని చలిగా ఉంది, కోల్డ్ వస్తుంది, వచ్చేయరా అంటున్న తన ఫేస్ కిందకు ఉంటే చుబుకం పట్టుకొని పైకంటూ నాతో బెడ్ షేర్ చేసుకుంటావా అని అడిగాడు ఇంటెన్స్ లుక్తో. కొన్ని క్షణాల పాటు ఆలోచించిన సమీర మళ్ళీ కళ్ళు వాల్చేస్తూ అని పక్కనే ఉన్న సపరేట్గా ఉన్న తన బెడ్ను కూడా శౌర్య బెడ్కి అటాచ్ చేస్తూ ఉంటే ఆపి ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఇది సరిపోదు ఇద్దరికి అని అంటున్న సమీరాని అమాంతం ఎత్తుకొని బెడ్పై పడుకోపెట్టాడు సమీరుపై తను వాలిపోతూ. నువ్వు నాకు క్లోజ్గా కావాలి సమీ, బెడ్ ఎక్స్టెండ్ చేసి మన ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెంచుకు అని చెప్పి సమీర హృదయంలో తలదాచుకున్నాడు ఇంకొంచెం క్లోజ్గా. అదండి, శౌర్యకి యాక్సిడెంట్ చేసింది ఎవరో చేయించింది ఎవరో తెలిసిందిగా, మన గగన్ బాబు ఫ్రమ్ అమెరికా. పాపం శౌర్య చేతిలో తన్నులు తినడానికి అక్కడ నుండి ఫ్లైట్ ఎక్కి మరీ వచ్చాడంట. చూద్దాం ఇప్పుడు వీడి ట్రీట్ ఏమిటో. అసలు ఎందుకు యాక్సిడెంట్ చేయించినట్టు గెస్ చేసే వాళ్ళు గెస్ చేయండి, తెలియని వాళ్ళు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. మరి అలాగే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.